స్టార్ట్ చేయాలి పిల్లలకి. కులం అక్కడ కులం గురించి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. గత ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు దేనికి వచ్చారు? కులాల గురించి, కులాల ప్రస్తావన చేయడానికి వచ్చారా? మనం చూస్తాం చాలా పల్లెటూరులో ఎలాగుంటాయంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ వీధుల్లో ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఎస్టీ ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. దాని పక్కనే బీసీ ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునేవారు. వీళ్ళిద్దరు కూడా హై స్కూల్కి వెళ్తారు. అదే ఊర్లో ఒక హై స్కూల్ ఉంటుంది. రైట్. 6th నుంచి 10th క్లాస్ వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకు కుల భావన ఉండదు. వాళ్ళ మధ్య ఈ ఎస్టీ బీసీ అనేది ఉండదు. రైట్ రైట్ ఒక్క నిమిషం మనం లక్ష్మణ్ గారు. తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? రైట్ లక్ష్మణ్ గారు, ఒకసారి అసలు స్టూడెంట్స్ అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న బాధని వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది, స్టూడెంట్స్ అసలు వాళ్ళ యొక్క మాటల్లోనే ఒకసారి విందాం. పీసర్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. స్వరూప, నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లింక్ కడుతున్నారు, పిలిచి లింక్ కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు, అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ అన్న గాడిదని ఇచ్చారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ లో నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పున్నా సరే ఎస్సీ వాళ్ళు చిన్నపిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అని తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడేటప్పుడు హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లైంట్ వచ్చి మా డాడీ తాగేసి వస్తున్నాడంట. మా డాడీ తాగిపోతా, మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతా పెట్టి మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ కాలుతున్నాం, అన్ని కాలుతామని చెప్తున్నారు. అలాగే నాకు మా క్లాస్ రూపాయలు పిల్లకి లింకులు కడుతున్నాం. మేము పైన అంటుంటే అప్పుడు సైకిల్ తాగడానికి ఆడికి అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బీకలేరు, మాల జాతి ఏం బీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు చంసార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదని ఆడపిల్లలని చెడ్డవేలు ఎదుగుతున్నాయని మా చెల్లెని గేది వసగిసి వెళ్ళరా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మేము ఏ పని చేస్తలేదు, మా గిట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని. రైట్. అది చూసారు కదా, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు ఏ విధంగా అసలు మాట్లాడుకోవటానికి మనకి రాకూడని మాటలు అంతా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద ఇప్పుడు ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా పశ్చిమ అధ్యక్షులు దయాకర్ మాదిగా ఉన్నారు. దయాకర్, చెప్పండి, చూసారు విజువల్స్, అంత అమానుష ఘటన అక్కడ జరుగుతూ ఉంటే ఒక పక్క దళిత సంఘాలు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాయి, మరొక పక్క అదే దళిత సంఘాలు వెళ్ళి ఈ విధంగా వెళ్ళినాయి, అక్కడ ఏం జరగలేదు అంటూ కూడా చెప్తా ఉండే. సో మీ బాధ ఏంటి అసలు? ముందుగా వరుణ్ గారు, అలాగే అమ్మ పద్మశ్రీ మండకృష్ణ మాది గారి తరపున మీ అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. రైట్, చెప్పండి దయాకర్. ఈ యొక్క విషయాలు మనం గమనించాలి వరుణ్ గారు. మనం దళితులుగా సమాజంలో మనం ఎంత పడుతున్నామో అన్నది క్లారిటీగా కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క